హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనకి ఎలక్షన్కి తర్వాత ఏ స్టాక్స్ పెరుగుతాయి అన్నది ఎక్కువగా అందరూ కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఎలక్షన్ తర్వాత ఏ స్టాక్స్ పెరుగుతాయి అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే 4 సెక్టార్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 సెక్టార్లు కూడా ఏ స్టాక్స్ మనకి మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఏదైతే ఇన్ఫ్రాకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఆర్బీఐ ఇన్ఫ్రా, పిఎన్సి ఇన్ఫ్రా సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఈ 3 స్టాక్స్ కూడా మంచి రన్నింగ్ ఉండే అవకాశం ఉంది. టెక్నికల్స్ అన్ని కూడా తర్వాత చూద్దాం. అదేవిధంగా రైల్వేస్ సంబంధించి ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ ఈ 3 స్టాక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది టెక్నికల్గా ఎక్కడి నుంచి ఏ స్టాక్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మళ్ళీ డిఫరెంట్గా సెపరేట్గా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ వీడియో చేద్దాం. అదేవిధంగా డిఫెన్స్ సంబంధించిన దాంట్లో హాల్ ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అదేవిధంగా మెస్గాన్, అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ 3 స్టాక్స్ కూడా మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఎక్కడి నుంచి మార్కెట్లో తీసుకోవడానికి అవకాశం ఉందో టెక్నికల్ చూసినప్పుడు చూద్దాం ఖచ్చితంగా. అదేవిధంగా స్పేస్ ఏదైతే స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో అపోలో మైక్రో సిస్టమ్స్, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ 3 కంపెనీలు కూడా మార్కెట్లో ఎలక్షన్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్లో ముందుగా మనం కొనుక్కుంటే టేకాఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్స్ని ఈ యొక్క 12 స్టాక్స్ని కూడా ఈ 4 సెక్టార్ల దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనం ఏదైతే మన రెగ్యులర్ ప్రాఫిట్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం మనం రెగ్యులర్గా ఇచ్చే కాల్స్ని ఫాలో అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేర్చుకుని మీరు కూడా రెగ్యులర్గా ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ రేపు అంటే 27th and 28th ఐఎమ్ అవైలబుల్ ఎట్ హైదరాబాద్. ఎవరైనా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా 1-to-1 ట్రైనింగ్ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఎవరికైనా సరే. దానికి సంబంధించి డేట్స్ కానీ బుక్ చేసుకోవాలనుకున్నా, మీకు పూర్తి స్థాయిలో మీకు ఇది అవగాహన వచ్చేంత వరకు కూడా స్టెప్ బై స్టెప్ మనం ముందు మార్కెట్లో ఒక స్టాక్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేసిన దగ్గర ఎక్కడి నుంచి మార్కెట్లో మనం దాన్ని వ్యూ ఎలా చేస్తాం, మార్కెట్ వ్యూ చేస్తే ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేస్తాము, డైలీ స్టాక్స్లో 1 or 2 స్టాక్స్ని ట్రేడ్ చేస్తే గన్ షాట్గా మనం అనుకున్న టార్గెట్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, అదేవిధంగా ఇండెక్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, టెక్నికల్స్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ పారామీటర్స్లో మనం దాన్ని ఐడెంటిఫై చేసి మనం ట్రేడ్ చేసుకోవాలి, ఈ ఇండికేటర్స్ అన్నీ కాకుండా బియాండ్ దట్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ప్రతిరోజు కూడా ఆన్లైన్లోనే నేర్పడం, 1-to-1 నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి వివరాలు ఏమైనా కావాలన్నా సరే డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ దానికి సంబంధించిన దాంట్లో మనం చెప్తున్న దాంట్లో జిఎంఆర్ ఇన్ఫ్రా ఏదైతే మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా మనకి మార్కెట్లో ఆల్రెడీ టేకాఫ్ తీసుకుని ఒక స్టార్ట్ అయింది. ఇక ఏదైతే మన కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని మార్కెట్లో 90 పైన మార్కెట్లో సస్టైన్ అవుతే ఖచ్చితంగా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. పిఎన్ఆర్ ఇన్ఫ్రా ఆల్రెడీ ఒక బ్రేక్అవుట్ తీసుకుంది ఇక్కడ నుంచి 476 దగ్గర నుంచి. మనది ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఐఆర్బి కూడా ఇక్కడే కరెక్ట్గా టేకాఫ్ తీసుకుంటుంది 70 పైన ఏ ప్రైస్లో ఉన్నా సరే ఐఆర్బి కూడా మనం బై చేసుకుంటే మళ్ళీ మనకు ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జాక్ట్గా మనకి బ్రేక్అవుట్ దశలో ఉన్నది. ఇది ఏదైతే 180 పై నుంచి ఏ ప్రైస్లో బై చేసినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ₹10 స్టాప్ లాస్, 170 స్టాప్ లాస్ హ్యాపీగా తీసుకోవచ్చు. అదేవిధంగా రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ కూడా ఎగ్జాక్ట్గా 2 కూడా బ్రేక్అవుట్స్ వచ్చినాయి. 330 పైన ఇది కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఏ ప్రైస్ తీసుకున్నా సరే ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా సేమ్ 3 కూడా ఒకే ప్యాటర్న్లో మనకి టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవి మార్కెట్లో రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని కూడా సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ ర్యాకెట్ స్పీడ్లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రైల్వేస్లో పెద్దగా మార్పు కనిపించలేదు, కానీ ఈ గవర్నమెంట్లో తీసుకున్న ప్రాజెక్ట్స్ కానీ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా అన్ని చూసినట్టయితే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ బ్రేక్అవుట్ తీసుకుని ముందుకైతే వెళ్ళింది. ఆల్రెడీ 4000 దగ్గర నుంచి ఇంకా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే హాల్ ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో పాటుగా మెజ్డాక్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్రెడీ ఒక 3 days బ్యాకే మనకి ఇది 2500 దగ్గర నుంచి మనకి మంచి బ్రేక్అవుట్ తీసుకుంది. 2500 2900 దగ్గర నుంచి కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రాఫిట్స్ రావడానికి, ఎక్సలెంట్ ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఈ స్టాక్స్ లో అయితే కనిపిస్తుంది మనకి. అదేవిధంగా బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా దీని డిఫెన్స్ దానికి సంబంధించింది. ఆల్రెడీ 1 week బ్యాక్ ఆల్రెడీ 1060 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. ఇంకా మార్కెట్ లో వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎనీ డిప్ యూ కెన్ బై ఈ స్టాక్స్ అన్ని కూడాను. తర్వాత స్పేస్ కి సంబంధించిన దాంట్లో అపోలో కరెక్ట్ గా ఇంకా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. 120 పైన మన మార్కెట్ లో సస్టైన్ అవుతే దీనికి కూడా మంచి స్కోప్ అయితే ఉన్నది. ఏదైతే మనకి ఇది బ్రేక్అవుట్స్ రాకముందే తీసుకోగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. డేటా ప్యాటర్న్ కూడా కరెక్ట్ గా బ్రేక్అవుట్ వచ్చి ఎగ్జాక్ట్ గా బ్రేక్అవుట్ లో దశలో ఉంది కాబట్టి 3000 దగ్గర నుంచి మళ్ళీ ఒక రిట్రెస్మెంట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి డేటా ప్యాటర్న్ దాన్ని కూడా చూడొచ్చు. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇది కూడా ఆల్రెడీ నిన్న మన ఏదైతే 240-250 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిందో 1 week బ్యాక్ మనం మండే కూడా రికమెండ్ చేయడం జరిగింది. లాస్ట్ మండే అక్కడి నుంచి మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా యాక్చువల్ గా మనం చెప్పుకునే దాంట్లో ఇవన్నీ కూడా ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయి అన్న దాని గురించి అయితే డైరెక్ట్ వీడియోస్ నేను ఏ సెక్టార్ కా సెక్టార్ చేస్తాను. కానీ ఎలక్షన్ దగ్గరగా ఉన్నది కాబట్టి ముందుగా ఇలాంటి దాంట్లో కూడా మనకి తీసుకుంటే మనకి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏదైతే మార్కెట్ లో టెక్నికల్స్ ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకు కొన్ని జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంది అన్నదన్నీ కూడా మనం తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉందో అలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి వెయిట్ చేస్తే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకి భారతీయ ఎయిర్టెల్ లాంటిది మనం తీసుకోవాలనుకుంటే మనకి ఏదైతే ఫిబ్రవరి 1st week నుంచి కూడా 1000 రూపీస్ దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇది పొజిషనల్ గా చూసుకోవాలనుకున్నప్పుడు ఎలా చూసుకోవాలన్నది అంతా కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి 1000 రూపీస్ 1100 దగ్గర నుంచి మనకి ఇప్పుడు 1400 వరకు కూడా ఒకే స్ట్రిచ్ లో మనకి ఏ విధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు నడుస్తుంది. పొజిషనల్ టేక్అప్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. అలాగా మనకి స్టాక్స్ లో కానీ దీంట్లో కానీ మనం చేస్తే హెచ్డిఎఫ్సి కూడా అదే మనకి 1430 దగ్గర నుంచి బ్రహ్మాండంగా మనకు 100 పాయింట్లు మనకి ఏ విధంగా మనం రన్ చేయగలిగాం దీంట్లో అన్నది, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి తీసుకోవాలన్నది ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అదే కోల్ ఇండియా లాంటిది అయితే ఎక్స్ట్రాడినరీగా మనకి చాలా ముందుగా మనకి అడ్వాన్స్ గా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మన దీంట్లోంచి మనకి మంచి ప్రాఫిట్స్ తీయడానికి మంచి స్కోప్ అయితే ఇచ్చింది. ఏదైతే మనకి 400 దగ్గర నుంచి 500 కూడా 100 పాయింట్లు కూడా తీసుకోవడానికి చక్కగా డేట్ టు డేట్ మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఇచ్చింది. అదేవిధంగా ఏ సెక్టార్ అయినా ఏ స్టాక్ అయినా సరే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలన్నది అంతా కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా క్లియర్ గా చెప్పుకోవడానికి మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయొచ్చు ఎలా చేయొచ్చు అన్నది అంతా కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు క్లాస్ అటెండ్ అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.